ఓకే హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ టు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ. మనకి ఈరోజు 1.6 రన్ కాంపిటీషన్ పెట్టబోతున్నాం. అది కూడా స్ట్రేట్ రన్. ఎందుకోసం అంటే నావీ ఎస్ఎస్ఆర్ క్వాలిఫై అయిన ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్ క్వాలిఫై అయిన పిల్లలందరికీ సెకండ్ ఫేజ్లో మనకి ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం ఉంటుంది. ఆ ఈవెంట్స్ కోసమే మనం ఇప్పుడు ఈరోజు 1.6 వీళ్ళకు కావాల్సిన స్క్వాట్స్, పుషప్ అండ్ సిటప్ ఇవి ఈరోజు కాంపిటీషన్లో మేము నిర్వహించబోతున్నాం. ఎవరికైతే వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా బాయ్స్? రెడీ? మీకు తెలుసు కదా ఫినిషింగ్ పాయింట్ తెలుసు కదా? రైట్, ఓకే, రెడీ, సెట్, మూవ్. Yeah. కానీ అండి అక్కడ ఏదైనా పెట్టచ్చు, స్ట్రైట్ రన్ పెట్టచ్చు, లేకపోతే ట్రాక్ మీద కూడా పెట్టచ్చు. అవునా కదా? ఏదైనా ఫిట్గా ఉండాలి. కాంపిటీషన్ ఎక్కడ పెట్టినా కానీ సరేనా కంప్లీట్ చేసే విధంగా ఉండాలి. అది మీరు 6:30 లోపు కంప్లీట్ చేయాలి, టైమింగ్ లోపు కంప్లీట్ చేయాలి. కన్నా మూమెంట్ చూసుకో పవన్. షార్ట్ లెగ్స్ పడుతున్నాయి. వన్ కేమ్ క్లోజ్ అయింది. 3 minutes 53 seconds. కానీ ఫినిషింగ్ టైం ఇది. లాస్ట్ 600 మీటర్, లాస్ట్ 500 మీటర్ స్పీడ్ పెరుగుతూ ఉండాలి. నాని వాడు ఫినిషింగ్ చేయడానికి వచ్చింది ఆల్రెడీ. మీరు చూసుకోండి, అలా రీచ్ అయింది. డౌన్ అయితే 443. లాస్ట్ 200 మీటర్ 521. ఓకే సతీష్ భాయ్ టైమింగ్ చూడు. 5:37 దా 5:37, 5:40, 6:30 ఫినిష్ చేయాలి. ఇలా మెరిట్ మార్క్స్ ఏముండయి, క్వాలిఫై కావాలి అందరు 6:30 లోపు. అదొకటి గుర్తుపెట్టుకోండి. దాని 5:52 గుడ్రా. సూపర్. క్లోజ్ చేయి, క్లోజ్ చేయి, క్లోజ్ చేయి. దా 6:28. దా 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 6:46, 6:49, 6:53. ప్రాక్టీస్ ఆపకండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సరేనా? ఫస్ట్ డే అది పెద్ద మ్యాటర్ కాదు. అరే ఫస్ట్ కాంపిటీషన్ పెద్ద మ్యాటర్ కాదు. చేయబట్టి 2-3 రోజులు అవుతుంది కదా. ఇంకా 1 month టైం ఉంది. ఆ 1 month లోపు మంచిగా ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా చేసుకోండి. లాంగ్ రన్స్ ఎక్కువ చేస్తూ ఉండండి కదా. ఇప్పుడు తెలిసిందా ఫస్ట్ కాంపిటీషన్ చేస్తే ఏమంతమైంది మీ అందరికీ? అమ్మ ఇది పరిస్థితి అనిపించింది కదా. లంగ్ కెపాసిటీ పెంచుడు అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈజీగా కంప్లీట్ చేయొచ్చు, ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు తెలిసిందా టైమింగ్ 1.6. ఇక్కడికి ఫినిషింగ్ స్ట్రైట్ రన్ డిఫరెంట్గా ఉంటుంది, ట్రాక్ మీద రన్ చేసి డిఫరెంట్గా ఉంటుంది. మరి ఏం చేస్తున్నారు చూసుకోండి. 1.6 తర్వాత ఏం పెడతారు మళ్ళీ? పుషప్, స్క్వాట్ అండ్ సిటప్. ఒకసారి పుషప్ తీయండి. 15 పుషప్ కానీ
ఓకే హాయ్ గాయ్స్, దిస్ ఇస్ కోచ్ కార్తిక్. ఎవరైతే అభ్యర్థులు నావీలో ఎంఆర్ కానీ ఎస్ఎస్ఆర్ కానీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్ క్వాలిఫై అయిన పిల్లలందరి కోసం ఈ వీడియో. మనకు ఫస్ట్ ఫేజ్లో ఎగ్జామ్ క్వాలిఫై అయిన పిల్లలకి సెకండ్ ఫేజ్లో పిఎఫ్టీ టెస్ట్ అనేది డేట్స్ కూడా రావడం జరిగింది కదా, ఏప్రిల్ 26 నుంచి కదా ఈవెంట్స్ అనేది 26. అండ్ ఆ 26 నుంచి ఈవెంట్స్ క్వాలిఫై కావాలి, అది ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ 1.6 రన్ వచ్చేసి మనకు 6 minutes 30 secondsలో క్లోజ్ చేయాలి. సెకండ్ ఈవెంట్ వచ్చేసి ఏంటిది, పుషప్ వచ్చేసి ఎన్ని తీయాలి 15. థర్డ్ వచ్చేసి ఏంటిది స్క్వాట్ వచ్చేసి ఎన్ని 20 స్క్వాట్స్. అండ్ ఫోర్త్ ఈవెంట్ వచ్చేసి బెంట్ నీ సిటప్స్ ఎన్ని 15. ఓకేనా, ఈ ఈవెంట్స్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి సరేనా, మీరు ఏ విధంగా క్వాలిఫై కావాలో ఈ వీడియోలో నేను చూపిస్తా. ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ ఏంటిది స్క్వాట్స్ ఎన్ని తీయాలి 20 స్క్వాట్స్. ఏ విధంగా తీయాలి దాని మూమెంట్ ఏంటి చూద్దాం. కింద లెగ్స్ని షోల్డర్కి ఈక్వల్గా ప్లేస్ చేసుకోండి. ఓకేనా, హ్యాండ్స్ ముందుకు ఫార్వర్డ్ చేసి పెట్టుకోండి. బెండ్ అయ్యే మూమెంట్ చూడండి సార్, కూర్చునే మూమెంట్ చూద్దాం. ఈ విధంగా కూర్చున్నప్పుడు బ్యాక్ బోన్ 90 degreesలో ఉండాలి, తల ముఖాల కన్నా ముందుకు రావద్దు, చేతులు ముందుకు పెట్టండి, జస్ట్ బ్యాలెన్సింగ్ మూమెంట్. 1 అప్, ఓకేనా 2 అప్, ఈ విధంగా మూమెంట్ తీయండి. అర్థమైందా? రైట్, మిమ్మల్ని ఒకసారి చూస్తాను నేను ఏ విధంగా తీస్తారో. డౌన్ బాయ్స్, లెగ్స్ని ఏం చేయాలి షోల్డర్కి ఈక్వల్గా ప్లేస్ చేసుకోవాలని చెప్పిన. రైట్, హ్యాండ్స్ ఫార్వర్డ్, చూసుకో లెగ్స్ కొద్దిగా స్ప్రెడ్ చేయి. రైట్, రెడీ బాయ్స్, స్టార్ట్. 1 అప్, 2 అప్, 3 అప్, గుడ్, 4 అప్, 5 అప్, 6 అప్, 7 అప్, 8 అప్, 9 అప్, 10 అప్, 11 అప్, 12 అప్, 13 అప్, 14 అప్, 15 అప్, 16 అప్, 17 అప్, 18 అప్, 19 అప్, ఓకే 20 అప్. ఓకే రైట్, సూపర్. సెకండ్ వచ్చేసి మనకేంటిది పుషప్ ఎన్ని తీయాలి 15 పుషప్. రైట్, ఒకసారి 15 పుషప్స్ ఏ విధంగా తీయాలో చెప్తాను నేను. డౌన్ బాయ్స్, బెండ్ డౌన్. లెగ్స్ వైడ్ చేయండి, లెగ్స్ కొద్దిగా వైడ్ చేయండి. ఇక్కడ బాడీ స్ట్రైట్గా ఉంచండి. గుడ్, ముందుకు చూడండి ఒకసారి. ఎల్బోస్ ఎక్కడ ఉండాలి, వీప్ పైన ఉండాలి, 45 degree యాంగిల్ చూపించాలి. ఓకేనా, రైట్, స్టార్ట్. 1 అప్, 2 బ్యాలెన్స్ చేయాలి, అప్, గుడ్, 3 అప్, 4 అప్, గుడ్ రా, 5 అప్, 6 అప్, గుడ్, 7 అప్, 8 అప్, గుడ్, 9 అప్, 10 అప్, 11 వస్తాయి అప్, 12 అప్, 13 అప్, 14 గుడ్ అప్, 15 అప్, గుడ్, స్టాండ్ అప్. థర్డ్ ఈవెంట్ వచ్చేసి బెంట్ నీ సిటప్స్ ఏ విధంగా తీయాలో చూద్దాం ఒకసారి. రైట్, డౌన్ బాయ్స్, కూర్చోండి. కొద్దిగా కాలు దగ్గర పెట్టుకో, కాలు ముందుకు పెట్టుకో, అట్లా. రైట్, టచ్ దీన్ని సరేనా. సింగిల్ కౌంట్లో టచ్ చేసి ఏం చేయాలి, వెనక్కి వెళ్ళిపోండి. రెడీ, స్టార్ట్. 1 2 3 కానీ 4 5 6 7 గుడ్, 8 9 చేస్తుంది, గుడ్, 10 11 గుడ్, 12 13 కాళ్ళు ఎవరిని అసలుకి, 14 ఏమైంది, 15 ప్రాక్టీస్ చేయాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. ఓకే రైట్, చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే నావి ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ క్వాలిఫై అయిన పిల్లలందరూ ఫస్ట్ 1.6 రన్, నెక్స్ట్ పుషప్, స్క్వాట్స్ అండ్ సిటప్స్, బెంట్ నీ సిటప్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. క్వాలిఫై అయిన పిల్లలందరూ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. 100%. ఇంకా 1 month టైం ఉంది. ఈ 1 monthలో మనం ఈజీ గెట్ అని కావచ్చు. ఒకవేళ పిఎఫ్టీ క్వాలిఫై కాకుంటే మాత్రం, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ క్వాలిఫై కాకుంటే మాత్రం సెకండ్ ఫేజ్ మెడికల్ అండ్ మళ్ళీ థర్డ్ ఫేజ్ ఎగ్జామ్కి మాత్రం అస్సలకే మనం ఎలిజిబుల్ కాము. ఎవరైతే ఈ ఈవెంట్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తుండండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి.